నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. మన భారతీయులందరికీ ఉగాది పండుగ అతిపెద్ద పండుగ. ఉగాది పండుగ రోజు షడ్రుచులతో కూడిన పచ్చడిని సేవించడంతో పాటు పంచాంగ శ్రవణం కూడా మనం వింటూ ఉంటాము. అలాగే తమ వ్యక్తిగత రాశి ఫలాలను కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. మరి రాశి ఫలాలకు సంబంధించిన అనేక విషయాలను మనకు తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు వేలూరి రవికిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి ఉగాది విశిష్టతను గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ మీనరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజ్యపూజ్యం ఎలా ఉన్నాయి? ఈ యొక్క మీనరాశ్యాధిపతి గురుడు. ఈ గురుడు అవటం వల్ల ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు, రాజ్యపూజ్యం 2, అవమానం 4 వల్ల లాభం అనేది ఒక 6 రూపాయల లాభంగాను, గౌరవం కూడా ఒక 2% మాత్రమే ఉంది, అవమానం వాళ్ళు ఎక్కువగా ఉందన్నమాట. అయితే ఏలినాడు శని ప్రభావం అనేది ఈ యొక్క మీనరాశి మీద కొంచెం ఉంది. రాశ్యాధిపతి గురుడు యొక్క మేషం ద్వితీయంలో తృతీయ సంచారం చేయటం వల్ల మే వరకు కూడా ద్వితీయ సంచారము, తర్వాత తృతీయ సంచారం చేయటం వల్ల రాశి అనుకూలతలు కొద్దిగా ఉన్నాయి. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగస్తులకి వాళ్ళు అనుకున్న ప్రమోషన్స్ సాధించడము, అనుకున్న రీతిలో వాళ్ళు ముందుకు వెళ్ళడం అది జరుగుతుంది ఖచ్చితంగా. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడము, మంచి ఉద్యోగాలు సాధించడం. అట్లాగే విద్యాపరంగా మంచి జ్ఞాపకశక్తి, ఎందుకంటే గురుబలం ఉండడం వల్ల జ్ఞాపకశక్తి బాగుండి మంచి చదువులు చదవటము, మంచి చదువుల్లో నిర్ణయం తీసుకోవడము, నిర్ణయాత్మకమైనటువంటి విదేశాలకు వెళ్ళి చదవడం, ఎంఎస్ అలాంటివన్నీ చేసే అవకాశాలు అట్లా కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి, మీన రాశి. ఇందులో రేవతి నక్షత్రం కొంచెం పవర్ఫుల్ నక్షత్రం మీనరాశిలో. ఈ పవర్ఫుల్ నక్షత్రం అవడం వల్ల రేవతి వాళ్ళు కొంచెం ఇదేం ఛాలెంజింగ్గా తీసుకుంటారు. కొన్ని సమస్యలన్నీ కూడా తీసుకుని అన్నిటి అందుకు కూడా కొంచెం ముందుకు వెళ్ళడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. వ్యాపారం పరంగా చూసుకుంటే వ్యాపారం ఎందులో పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా వాళ్ళ లాభాలు తెవి చూడవచ్చు. ఎందుకంటే అన్ని వ్యాపారాలు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. గురుబలం ఉండటం వల్ల ఏ వ్యాపారం చేస్తున్నట్టు ఈ వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జించడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంకా వ్యవసాయ పరంగా 2 పంటలు చాలా బాగున్నాయి. 2 పంటలు కూడా అనుకూలమైన పంటలు పండడము, మంచి అనుకూల పరిస్థితులు రావడం బాగుంది. పంటలు బాగుండడం వల్ల రైతు కూడా బాగుంటాడు. అందువల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంది. అట్లాగే వివాహం కాని స్త్రీ పురుషులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గురుడు బలంగా ఉండడం వల్ల, గురు బలం ఉంటే వివాహం త్వరగా అవుతుంది. అందువల్ల గురుడు బలంగా ఉండడం వల్ల వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. అలాగే సంతానం కోసం ఎదురు చేసే వాళ్ళకి కూడా మంచి సంతానం, సత్సంతానం కలిగే యోగాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఇంకా చెప్పాలనుకుంటే సినీ రంగం ఎవరైతే ఉన్నారో ఆ సినీ రంగంలో కూడా వాళ్ళు అనుకున్న రీతిలో రాణించడము, మంచి పేరు ప్రఖ్యాతులు గడించడము, సీరియల్స్లో వాళ్ళు నటించే వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవడము, అన్ని రంగాల్లో సినిమా రంగంలో ఒక సినిమాల్లో విజయాలు కలగడం అన్నీ జరుగుతుంది ఖచ్చితంగా. సినీ పరిశ్రమగా కూడా ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి అనుకూలతలు ఉన్నాయి. అట్లాగే రాజకీయ పరంగా చూసినట్లయితే కొన్ని ఇబ్బందులు రాజకీయ నాయకులకు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా వీళ్ళు రాజకీయ పరంగా వీళ్ళు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందువల్లంటే గురుబలం ఉండడం వల్ల ఏమిటంటే వీళ్ళు మాట్లాడే మాట ఒక గుండెల్లో దిగిపోయేలాగా మాట్లాడతారు రాజకీయ నాయకులు. దానివల్ల ఏమవుతుందంటే అనుకున్నట్టుగానే అనుకున్నవి సాధించడము, ముందుకు వెళ్ళటము, వాళ్ళ మాటల వల్ల ఖచ్చితంగా వాళ్ళకి రెస్పాన్స్ అవి ఓటు వేయటము, దాని ద్వారా వాళ్ళు ఓటు గుర్తింపు పొందడం, దాని ద్వారా వాళ్ళు గెలుపు పొందడం, అట్లాంటి అవకాశాలు ఎక్కువగా గురు బలం ఉండడం వల్ల ఈ రాజకీయ నాయకులు కూడా గురు అనుకూలత అనేది ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఏలినాడు శని ప్రభావం వల్ల కొంచెం జాగ్రత్త వహించి పెట్టుకుంటే మాత్రం లాభాలు చూడవచ్చు. ఏదైనా రెక్లెస్గా మాత్రం పెట్టినట్టయితే మాత్రం స్టాక్ మార్కెట్లో కొంచెం నష్టాలు కూడా చూడాల్సి వస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటే స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి, ఎప్పుడు ఒకేలాగా ఉండదు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించినట్లయితే మాత్రం స్టాక్ మార్కెట్ వ్యాపారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశ్యాధిపతి గురుడు అవడం వల్ల, గురుడు మంచి స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారు మంచి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మంచిగా సైట్లు అవన్నీ కూడా అమ్మటము, క్రయ విక్రయాలు చేయడం ద్వారా వాళ్ళు మంచి పొజిషన్లో ఉండడం అనేది ఖచ్చితంగా తీరుతుంది అన్నమాట. ఈ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహానుకూలత అనేది వీళ్ళకి ఉంది. ఉండడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా అనుకున్న అన్ని రంగాల్లో కూడా విజయం జరుగుతుంది. అయితే ఏమిటంటే ఏలినాటి శని ప్రభావం అనేది వీళ్ళకి ఖచ్చితంగా ఉంది.
ఓకే. ఈ ఏళ్ళనాడు శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఆరోగ్య సమస్యల నుంచి వాళ్ళు బయటపడాలి అంటే ఈ యొక్క శనికి ఖచ్చితమైన పరిహారం చేసుకోవటము, శనికి జపం చేయటము, తర్పణ చేయటము, హోమం చేయటము ఇత్యాది కర్మను ఆచరించడం ద్వారా ఒక శని అనుకూలత అనేది కలిగి ఒక నరదృష్టి నరఘోష అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అందువల్ల రుద్రుడికి అభిషేకం చేసుకోవడం ఈ కర్మలు ఆచరించడం ద్వారా ఈ యొక్క మీనరాశికి అనుకూల యోగాలు ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఓకే. క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉందో మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.